రాహుల్ గాంధీ గారి యొక్క పెద్ద ఉపన్యాసం ఏంటంటే, పెద్ద పెద్ద కార్పొరేట్లకు మేలుతో యువతకు ఉద్యోగాలు వస్తాయా? ఎన్నికలప్పుడు చెప్పిన ఈఎల్ఐ స్కీమ్ ఏది? ప్రధానిపై రాహుల్ ధ్వజం. ఇవన్నీ ఢిల్లీలో కూర్చొని మాట్లాడు కదా, హైదరాబాద్కి వచ్చి మాట్లాడు ఒకసారి. హైదరాబాద్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసేసి, నువ్వు చెప్తున్నావు కదా సోషల్ మీడియాని మోడీ అంకుశంతో ఒత్తుతున్నాడు అది ఇది అని చెప్పావు కదా. నాకైతే మీ నాయనను క్వశ్చన్ చేసిన అనుభవం ఉంది జర్నలిస్ట్గా. మీ నాయనను ప్రశ్నలు అడిగిన నేను చాలాసార్లు. మీ నాయన మీద నీకెంత ప్రేమ ఉందో నాకు తెలియదు, కానీ నేను మాత్రం నా ఒక్కగానొక్క కొడుకు రాజీవ్ అనే పేరు పెట్టిన. కాబట్టి యూ కాంట్ డౌట్ మై క్రెడెన్షియల్స్. సో కమ్ ఆన్, హోల్డ్ ఎ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇన్ తెలంగాణ. I will tell you what is happening over here. I'll explain you what kind of a hopeless rule is happening in Telangana. This loud talk from Delhi rooftops is not going to convey anything, Mr. Rahulji. First look at what is happening in Telangana. How injustice is being happening. How lateral appointments are only given to higher castes. This is all nonsense and humbug. Your credibility is at its lowest ebb in Telangana, especially I am telling you. Revanth Reddy is the enemy of Congress party that you are not realizing. యాంత అవుతాయనండి ఈ మాటలు ఎవరు పట్టించుకోరు తెలుసా. రాహుల్ గాంధీ మాటలకి 3 కొత్తల వాల్యూలు